నమస్తే. నా పేరు సత్య. మీ అందరికీ స్వాగతం అండి రిచ్ టెక్ క్రియేషన్స్ మీ ఛానల్కి. ఈరోజు ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి బాద్షా అంటే ద కింగ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సేఫ్ షాప్లో ఏ విధంగా ప్లాన్ ఇవ్వాలి, ఏ విధంగా కొత్త వాళ్ళు ఈ ప్లాన్ చూసి జాయిన్ అవ్వాలో మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ అండి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నుంచి అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ దగ్గర నుంచి. వన్ గోల్, వన్ ప్యాషన్, వన్ టీమ్ మన యొక్క స్లోగన్ అండి. అయితే ఏదైతే మీకు సెమినార్ ఉందో 30 minutes మాక్సిమం అండి. అండ్ స్లైడ్స్ పైన ఫోకస్ పెట్టుకోండి, ఇయర్ ఫోన్ యూజ్ చేయండి, ఎందుకంటే ఏదైతే నేను మాట్లాడుతున్నానో కంప్లీట్గా మీకు అర్థం అవ్వాలి. సో అది కాకుండా ఏదైతే మీరు ప్లాన్ వింటున్నారో మధ్యలో ఫోన్ కాల్స్ కానీ లేదా నోటిఫికేషన్ పైన కానీ మీరు మనసు పెట్టుకోకూడదు, ఎందుకని మీకు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అనమాట. మధ్యలో మీకు ఏమైనా డౌట్లు రావచ్చు మేబీ, కానీ ఆ డౌట్ల పైన నెమ్మదిగా ఒక్కొక్క స్లైడ్ వెళ్తూ ఉంటే మీకు క్లియర్ అవుతుంది అనమాట. అయినా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైతే మీకు ఈ వీడియో చూపిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ సర్వే చూస్తే మన 1950లో ఒక ఫ్యామిలీ చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఫ్యామిలీలో 20 రూపాయలతో నడిచేది. 1970లో 20 సంవత్సరాల తర్వాత 200 రూపాయలతో, 1990లో 2000 రూపాయలతో, 2010లో 20,000 రూపాయలతో ఫ్యామిలీ నడిచేది. ఫ్యామిలీ వచ్చేసి మెంబర్స్ తగ్గుతూ పోయారనమాట. ఈ రోజు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయి 2021 నడుస్తుంది. దగ్గర 60,000 70,000 రూపాయలు మనకు కావాలి. ప్రతి 20 years లో మనం చూసినట్లయితే మనకి 10 times ఖర్చులు పెరిగిపోయాయండి. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా మీకు తెలుసు పెట్రోల్ కాస్ట్ ఎంత ఉందో, అదే వంట నూనె కాస్ట్ ఎంత ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. మనం సమయంతో పాటు ఉన్నాములే చెక్ చేసుకుందాము. 2030లో దగ్గర 2 లక్షల రూపాయలు మనకు కావాలి. మనం అటువంటి పని ఏదైనా చేస్తున్నామో చెక్ చేసుకోండి. సో ముందుకు వెళ్తూ ఉంటే డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ చూస్తే ఒక చిన్న బాబుని కానీ పాపని కానీ మనం టచ్ చేసి అడిగితే వాళ్ళ డ్రీమ్స్ ఏమని చెప్తారు? ఏమని? మంచి నేమ్ అండ్ ఫేమ్ అని, ఫారెన్ ట్రిప్స్ అని, టైం ఫ్రీడమ్ అని, మంచి కార్ కావాలని, వెకేషన్స్ లో సూపర్ గా ఉంటే ప్రపంచం తిరగాలని, మంచి ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి పొద్దున్న కావాలని, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నిటికంటే కనీసం లక్షల్లో కావాలని, జ్యువెలరీ కావాలని, ఆర్నమెంట్స్ కావాలని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ కావాలని, మంచి ఇల్లు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎప్పుడు దాకా ఉంటుంది? మనకు కూడా ఉండే ముందు ఈ డ్రీమ్స్ అన్ని. ఎప్పుడైతే ఒక జాబ్ లేదంటే ఒక వ్యాపారం స్టార్ట్ అవుతుందో అంతవరకు ఉంటాయి. ఎప్పుడైతే మనకి వ్యాపారం స్టార్ట్ అవుతుందో, జాబ్ స్టార్ట్ అవుతుందో మన ఇన్కమ్ ఎంత వస్తుంది? నెలకి 30,000, 40,000, 50,000, 60,000 వస్తాయి. సో ఈ 30,000, 40,000, 50,000 రూపాయలతో ఇవన్నీ డ్రీమ్స్ పాసిబుల్ కాదు. కాబట్టి 95% ఏం చేస్తారంటే 95% పర్సన్స్ ఏం చేస్తారంటే ఇవన్నీ డ్రీమ్ లైఫ్ లో తీసేస్తారన్నమాట. ఇవన్నీ మన యొక్క వశం కావు. ఈ పెద్ద వాళ్ళందరూ దీంట్లో కనీసం వీళ్ళు చేసుకుంటారు, మనకి పాసిబుల్ కాదని చెప్పేసి ఇవన్నీ జీవితంలో తీసేసి ఒక చిన్న జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. అది కాంప్రమైజ్ లైఫ్, అడ్జస్ట్మెంట్ లైఫ్ అన్నమాట. సో ఇల్లు, పెద్ద కారు పక్కన పెట్టండి, ఈవెన్ కూరగాయలు కొనుక్కున్నప్పుడు కూడా కాంప్రమైజ్ అవుతారు, అది అడ్జస్ట్మెంట్ అవుతారు. ఫ్రూట్స్ కొన్నప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ అవుతారండి. వీళ్ళు ఒక కేటగిరీ అన్నమాట. సేమ్ అంటారు, రేపు పొద్దున్న నా కొడుకు కూతురు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ త్రూ డ్రీమ్స్ అని అచీవ్ చేసుకోవచ్చు అని ఫిక్స్ అవుతారు. రెండోది ఎవరండి? రెండోది చూస్తే మనకి 5% కేటగిరీ అనమాట. 5% పర్సన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చేసే ఉద్యోగంతో పాటుగా వ్యాపారంతో పాటుగా ఇంకా వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని పెంచుకుంటూ పోతారు. ఎక్స్ట్రా వర్క్ చేస్తారు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతారు. వాళ్ళేంటి, వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని తగ్గించుకోరు, వాళ్ళ ఇన్కమ్ ని పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత ఈ కూరగాయలు పళ్ళు పక్కన పెట్టండి, మంచి కారు, నచ్చిన కారు కొనుక్కుంటారు, పిల్లలకి సూపర్ ఎడ్యుకేషన్ ఇస్తారు, లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తారు, విదేశాలకు వెళ్తారు, చూస్తారు, ఇండియాలో మొత్తం తిరుగుతారు అనమాట. ఈ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ లైఫ్ దే ఆర్ డూయింగ్ అనమాట. వాళ్ళకి ఏం కావాలని అన్ని అడ్జస్ట్ చేస్తారండి. సో ఏదైతే మీ ఆపర్చునిటీ వింటున్నారో మీకు కూడా అవకాశం ఉంటుంది. సో ముందుకైతే ట్రెండ్స్ వస్తాయండి, పోతాయండి. ట్రెండ్స్ అంటే టైం అండి. ఎవరైతే టైంకి విలువిస్తారో వాళ్ళకి మొత్తం ప్రపంచం విలువిస్తుంది అనమాట. అంటే టైంతో పాటు నడవాలి. 1960లో ప్లాస్టిక్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిందండి. ఎవరైతే దానిపైన డబ్బులు పెట్టారో వాళ్ళు కోట్లు సంపాదించుకోండి. ఈ రోజు ఈ ఇండస్ట్రీ బంద్ అయిపోయింది. 1970లో ఆయిల్ ఇండస్ట్రీ అండి, సేమ్ అండి. అప్పుడు చాలా కోట్లు సంపాదించుకుని ఈ రోజు ఈ ఇండస్ట్రీ కూడా క్లోజ్ అయిపోయిందండి. తర్వాత చూస్తే 1980లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎవరైతే ట్రక్, బస్ కొనుక్కున్నారో లక్షలు సంపాదించుకున్నారు, పెద్ద ట్రాన్స్పోర్ట్ కి ఓనర్స్ అయిపోయారు, యజమానులు అయిపోయారు. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా మనకి ట్రాన్స్పోర్ట్ కనిపిస్తుంది. ముందుకెళ్తే కంప్యూటర్ ఇండస్ట్రీ అండి. ఎవరైతే 3 నెలలు 6 నెలలు కోర్సెస్ చేశారో వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ వచ్చిందండి మల్టీనేషనల్ కంపెనీస్ లో. ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చేసి చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు 10,000 రూపాయలకి. ఇది కూడా పోయిందన్నమాట ట్రెండ్. ముందుకెళ్తే టెలికమ్యూనికేషన్ 2000 వచ్చిందండి.
ఈ ఎస్టీడీపీసీ ఎవరైతే సిటీలో ఓపెన్ చేస్తే లక్షలు సంపాదించుకున్నారో ఈ రోజు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ కూడా 200 రూపాయలతో మొత్తం ఇండియాలో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. 2010 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో కోట్లు సంపాదించుకున్నారు, ఈ రోజు ఇది పోతుందండి. ఈ రోజు ఏంటి మరి, ఈరోజు స్పెషల్ అండి. మీకు అందరికీ స్వాగతం ఆన్లైన్ స్టోర్ అండి. మీకు అందరికి కూడా దీనికి వెల్కమ్ చెప్తున్నాను. అసలు ఆన్లైన్ స్టోర్ అంటే ఏంటి మీరు వినే ఉంటారండి. స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ అనేవి, అమెజాన్ అనేవి, మింత్రా అనేవి చాలా ఉన్నాయి అన్నమాట. రిలయన్స్ ఇవన్నీ వస్తున్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి అనమాట. అయితే ఏం చేస్తాయండి ఇవి? ఒక మనిషికి ఉదయం నుంచి సాయంత్రం వరకు, చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు 2 పనులు తెలుసో తెలియకో చేస్తారండి. మొట్టమొదటి ఏంటంటే షాపింగ్ చేస్తారు. ఎక్కడ చేస్తారు షాపింగ్ అనేది? ఇంటి పక్కన దుకాణంలో కానీ, లేదంటే ఈ ఆన్లైన్ స్టోర్ అమెజాన్ లో కానీ చేస్తారండి. అయితే ఇంతవరకు మనకి ఏం దొరికాయండి? సామాన్ మాత్రం దొరికింది, కొంచెం డిస్కౌంట్ దొరికిందండి. అయితే అందుకంటే ఏం దొరకలేదు. అంటే డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం ఎప్పుడు మనకు దొరకలేదండి, గుర్తుపెట్టుకోండి. అయితే మన మధ్యన సేఫ్ షాప్ అనే ఇండస్ట్రీ లాంచ్ అయిందండి. దాని పేరు ఏంటంటే సురక్షిత దుకాణం అనమాట. డైరెక్ట్ దిల్ సే, అంటే డైరెక్ట్ దిల్ నుంచి అనమాట. ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ మనకి మనీ ఏ విధంగా సంపాదించుకోవాలో నేను చెప్తాను మీకు క్లియర్, కొంచెం వినండి ఇంట్రెస్ట్గా. సో ఇది మన కంపెనీ హెడ్ ఆఫీస్ అండి, A-3/24 జనక్పూర్, న్యూఢిల్లీ. మొత్తం వర్క్ అంతా ఆన్లైన్ అండి, కంప్లీట్ గా. దగ్గర 1,10,00,000 మంది కంటే ఎక్కువ ఈ ఆపర్చునిటీలో పనిచేస్తున్నారు. మనకి 2 వేర్ హౌసెస్ ఉన్నాయండి. గుడాం అంటాం మనం. ఒకటి వచ్చేసి గుడ్గాంలో ఢిల్లీ దగ్గర, ఒకటి వచ్చేసి నోయిడాలో ఢిల్లీ దగ్గర. ఇవి ఉన్నాయండి. ఇక్కడి నుంచి మొత్తం డిస్పాచ్ అవుతుంటాయి. అయితే మన కంపెనీ ఏంటంటే IS సర్టిఫైడ్ కంపెనీ అండి. 2001లో స్టార్ట్ అయింది. 21 సంవత్సరాల హిస్టరీ ఉందండి. 1900 మంది కోట్లాధిపతులు అండి. గవర్నమెంట్ రూల్ కంప్లీట్ గా ఫాలో చేస్తుంది. అది కాకుండా ఇండియాలో టాప్ ఇన్కమ్ ఇచ్చే కంపెనీ అండి. అది కాకుండా మనము మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఉమెన్ ఎంపవర్మెంట్, అదే విధంగా మనం వేకప్ ఇండియా, స్కిల్ ఇండియాలో మనం వర్క్ చేస్తామండి. బ్రాండెడ్ అండ్ వెల్నెస్ లో మనం పనిచేస్తామండి, గుర్తుపెట్టుకోండి. ఇండియాలో అన్నిటికంటే పాత డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనమాట. అతి పాతది అండ్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అది బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. దాని ప్రకారంగా చూసుకుంటే 2020లో 1,120 కోట్ల రూపాయలతో ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీ సేఫ్ షాప్ అండి. దానికోసం మీకు చాలా కంగ్రాచులేషన్స్ అండి. సో ముందుకెళ్ళినట్లయితే మనతో పాటుగా మన సక్సెస్ ని చూసి ఇండియాలో టాప్ బ్రాండ్స్ మనతో పనిచేస్తున్నాయి. సేఫ్ ఎయిర్ అని, జీనో అని, స్టివాలి అని, కింగ్ లూథర్ అని, రసోయ్ అని, గ్రాసం అని, లారన్, లావాన్య అని, బనారస్ అని, సేఫ్ ట్రావెల్ అని, మైకాస్ అని, అదేవిధంగా హోమెక్స్ అని, స్కాచ్ మోడ్ అని, రేమండ్ అని, జిబాల్డ్ అని, బర్గోని అని, రిలయన్స్ అని, ఇవన్నీ మనతో పనిచేస్తున్నాయండి. దీస్ ఆర్ ఆల్ నేషనల్ బ్రాండెడ్ కంపెనీస్. అయితే మనం పనిచేసే ప్రొడక్ట్ కేటగిరీ ఏంటంటే ఫ్యాషన్ లో, కిచెన్ వేర్ లో, వెల్నెస్ లో, పర్సనల్ కేర్ లో, హెల్త్ కేర్ లో, హోమ్ కేర్ లో, గ్రాసరీలో, స్పిరిచువల్, ఎడ్యుకేషన్ పనిచేస్తాం. ఇవన్నీ ఎవర్ గ్రీన్ ట్రెండ్స్ అండి. అయితే మీరు అనుకోవచ్చు ప్యాకేజీల మధ్యలో ఎక్కడ వచ్చాయని. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ప్యాకేజీలు లేకుండా మనం కొనుక్కోకుండా మనం జీవించలేమండి. ప్రతి ఒక్క ప్లేస్ లో మనకు కావాల్సిందే మన కుటుంబంలో, మన పర్సనల్ కేర్ అన్ని దగ్గర కావాల్సింది. అయితే ఇంతవరకు సామాన్లతో మనకి ఎటువంటి ఉపయోగం కూడా లేదండి. ఓన్లీ సామాన్ కొనుక్కున్నాము అంతే. కానీ బిజినెస్ లో కానీ ఒక్కసారి మనం షాపింగ్ చేసుకుంటే అది జెంటిల్మెన్ ప్యాక్ అవ్వచ్చండి. అదేవిధంగా హ్యాపీ ఫ్యామిలీ ప్యాక్ వైఫ్ అండ్ హస్బెండ్ కోసం అవనిచ్చండి. అది కాకుండా మనకి మెన్స్ వేర్ కావచ్చండి. అదేవిధంగా చూసుకుంటే కిచెన్ వేర్ కావచ్చండి. డిన్నర్ సెట్స్ అని, ఫ్రై ప్యాన్స్ అని, అదేవిధంగా కుక్కర్స్ అని మన దగ్గర ఉన్నాయండి. మొట్టమొదటి మాట్లాడే భగవద్గీత 13 భాషల్లోని మాట్లాడి చెప్తుంది మనకి. ఇది మన హోమం చేసి 108 పంతులు కలిసి మనకి రావి చెట్టు ఒక ఆకు ఉంటుంది. ఆకులోని మొత్తం దేవతలందరినీ ఆవాహన చేసి పంపిస్తారు మనకి. ఎవరింట్లో అయితే ఉంటుందో చాలా ఎక్కువ అది ఉన్న ఇంట్లో అన్నమాట సుఖ శాంతులు ఎప్పుడు ఉంటాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు కూడా బిజినెస్ లక్షలు సంపాదించుకునే బిజినెస్ ఫ్రీగా వస్తుంది. అదే విధంగా సంపూర్ణ హనుమాన్ అని మన దగ్గర ఉంది. 11 భాషల్లో, 11 లాంగ్వేజ్ లో ఉంది. దీంతో పాటు కూడా మనం లక్షలు సంపాదించే బిజినెస్ ఫ్రీగా వస్తుందండి. ఇది కాకుండా ఎడ్యుకేషన్ ప్యాకేజ్ ఉంది చిన్నపిల్లలకి స్పెషల్ గా. నర్సరీ, LKG, UKG వీళ్ళందరికీ కూడా ఏంటంటే మీరు టీవీ అన్న ఈ రోజుల్లో టీవీ అన్న ఫోన్ చాలా యూజ్ చేస్తున్నారు. వాళ్ళ కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి అనమాట. వీటన్నిటిని దూరం పెట్టడానికి, తర్వాత నాలెడ్జ్ ని పెంచుకోవడానికి, బ్రెయిన్ పవర్ పెంచుకోవడానికి టాకింగ్ ప్యాడ్ మాధ్యమంతో మనం అనమాట ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అనమాట. ఇది కూడా 9 లాంగ్వేజ్ మనకి అవైలబుల్ ఉంది. ఇది కాకుండా అవర్ గ్రేట్ ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. స్టూడెంట్ ఇమ్యూనిటీ బూస్ట్ అని, జాయింట్ పెయిన్ క్యాప్సూల్స్ అని, ఫుడ్ సప్లిమెంట్స్ అని, A to Z విటమిన్స్, అదేవిధంగా మనకి కాల్షియం అని, రీలోడ్ అని, వెయిట్ తగ్గించుకునేటువంటి క్యాప్సూల్స్ మన దగ్గర, కాఫ్ గురించి, లివర్ గురించి అన్ని ఉన్నాయి మన దగ్గర. ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి. 1300 జబ్బుల్ని దూరం పెట్టే నూనె జ్యూస్ ఉంది మన దగ్గర. అమృత్ జ్యూస్ అంట, అమృత్ నూనె అంటాం మనం. డయాబెక్యూర్ ఉంది మన దగ్గర. ఆమ్లతో సిరప్ ఉంది మన దగ్గర. అదేవిధంగా అలోవెరా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. 170 నుంచి 200 ప్యాకేజీలు మన దగ్గర ఉన్నాయి. ఈ ప్యాకేజ్ గురించి నాలెడ్జ్ అనేది మీకు ఎవరైతే వీడియో చూపిస్తున్న వాళ్ళ త్రూ తెలుసుకోవచ్చు. అది కాకుండా ఏవైతే సామాన్లు మనం ఇంతవరకు మన ఇంటి పక్కన దుకాణంలో కొన్నామో MRP ప్రింటెడ్ అమౌంట్ దొరుకుతుంది అనమాట. సూపర్ మార్కెట్ లో కొంటే, లేదంటే ఆన్లైన్ లో కొంటే కొంచెం డిస్కౌంట్ వస్తాయి. కానీ సేఫ్ షాప్ లో కొంటే డిస్కౌంట్ ఎలాగో వస్తుంది. దాంతో పాటుగా మీరు
లక్షాధికారులు కోటాధిపతులు కావచ్చు అనమాట. ఎలాగో చెప్తాను, మీరు వినండి. అయితే ఏదైతే ఇంతవరకు మనం ఏం చేసామో ఆఫ్లైన్ మార్కెటింగ్ లో మనం ఏదైతే కస్టమర్ గా ఉన్నామో, ఒక సామాను ₹100 కొంటే అదే సామాన్ తయారైతే ₹35 మాత్రమే. మిగతా ₹65 ఎవరు తింటారో చూద్దాము. క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, డీలర్ ఉంటాడు, షాప్ కీపర్ ఉంటాడు, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అదే విధంగా జిఎస్టీ ఉంటుంది అనమాట. కానీ మన సేఫ్ షాప్ ఇండస్ట్రీ ఏం చేసింది చూద్దామండి. డైరెక్ట్ గా మ్యానుఫాక్చరింగ్ మీకు అనమాట కంప్లీట్ కనెక్షన్ చేసింది. మీరేమయ్యారు, ఆ కస్టమర్ దగ్గర నుంచి మీరు పార్ట్నర్ అయిపోయారు. పార్ట్నర్ గురించి మాట్లాడాలంటే ఏ కంపెనీకి పార్ట్నర్షిప్ మీకు కావాలనుకున్నా కొన్ని కోట్లు ఖర్చు అవుతాయండి. ఇన్కమ్ కి గ్యారంటీ లేదు. రేమండ్కి వెళ్ళండి, రిలయన్స్ వెళ్ళండి, విమల్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి మీరు. కానీ మన సేఫ్ షాప్ లో ఓన్లీ ప్యాకేజ్ కొనుక్కుంటే మీరు 170 సామాన్లకి నువ్వు 200 సామాన్లు దగ్గర ఉన్నాయి మన దగ్గర. వీటికి అన్నిటికీ మీరు యజమానులు అవుతారండి. అయితే మీరు ఏదైతే అమౌంట్ ఇంతకుముందు అన్నిటి ఖర్చు అయిందో, C&F ఏజెంట్ అని, డిస్ట్రిబ్యూటర్, డీలర్ అని, ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ₹65 అనమాట. మన టీమ్ కి మన కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, కంపెనీ టర్న్ ఓవర్ దగ్గర నుంచి 1:1 రేషియోలో. అంటే చూద్దామండి, ఇన్వెస్ట్మెంట్ మన బిజినెస్ ఏంటంటే మినిమం 0 అనమాట. ప్రాఫిట్స్ ఏంటి చాలా ఎక్కువ అండి, రిస్క్ 0 అండి, స్కోప్ అన్లిమిటెడ్ అండి, మొత్తం ఇండియాలో పని చేసుకోవచ్చు. చేయాలి మనం ఏం చేయాలండి, ఓన్లీ ఒక ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని ఇంట్లో యూజ్ చేసుకొని మన సొంతగా యూజ్ చేసుకొని నచ్చిన దాన్ని ప్రమోట్ చేయాలన్నమాట. ప్రమోషన్ అంటే ఏంటంటే రికమెండేషన్ అనమాట. అంటే వేరే వాళ్ళని ఈ ఆపర్చునిటీలో జాయిన్ చేయడం అనమాట. ఓన్లీ కేవలం సేల్ చేసి, అంటే ఒక సామాన్ మనం సేల్ చేసి. అయితే రికమెండేషన్ గురించి మాట్లాడాలంటే మనకు మనం అనవచ్చు ఎప్పుడు చేయలేదని, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మొట్టమొదటి మీకు చెప్పాను ఏమని, 2 పనులు ప్రతి ఒక్క పర్సన్ చేస్తారండి. ఒకటి వచ్చేసి సామాన్లు కొనుక్కుంటారు, నచ్చితే మనం రికమెండ్ చేస్తాం, నచ్చకపోతే వద్దంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లో భోజనం చేసాము, నచ్చింది, సో మన ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి, ఫ్యామిలీకి చెప్పాము చాలా బాగుంది అని. నచ్చకపోతే నచ్చలేదు అంటాము. ఒక మూవీ చూసామా, రికమెండ్ చేస్తాము. ఒక మొబైల్ కొనుక్కున్నామా, ఒక రిఫ్రిజిరేటర్ కొనుక్కున్నామా, బైక్, కారు, స్కూటీ కొనుక్కున్నామా, ఏసీ కొనుక్కున్నామా, స్కూల్కి వెళ్ళామా, మన పిల్లల్ని పంపించామా, ప్రతిదీ రికమెండ్ చేస్తామండి. ప్రపంచంలో ప్రతి ఒక్క బిజినెస్ అనేది కస్టమర్ రిఫరెన్స్ వల్లే అవుతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి మనకి. అయితే ఇంతవరకు ఎవరు కూడా ఫోన్ చేసి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదండి. కానీ ఇదే పని మీరు చూడండి, మనం పూర్ అనమాట. అంటే ఏమంటారు, మనకి ధనవంతులు కావడానికి చాలా అవకాశాలు వస్తాయి, కానీ మనలాంటి పేదవాళ్ళకి ధనవంతులు కావడానికి ఎటువంటి అవకాశాలు కూడా రావన్నమాట. మనం చూస్తే చూడండి, వీళ్ళు చూడండి, అమితాబ్ బచ్చన్ అవనివ్వండి, మనకి తెలుగులో రామ్ చరణ్ తేజ్ అవనివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ అవనివ్వండి, మహేష్ బాబు అవనివ్వండి, ఏమంటారు, మనకి రికమెండ్ చేసి అనమాట సంపాదిస్తారు. వాళ్ళు ఆల్రెడీ అబద్ధం చెప్తారనమాట. అదే విధంగా మనకి కత్రినా కైఫ్ మేడం ఏముంటుంది, అందరి రాష్ట్రం లక్ష అంటుంది, టీవీలో స్నానం చేసి కూడా చూపిస్తుంది, అబద్ధం చెప్తుందండి. అదే విధంగా ధోని గారు అవని, కోహ్లీ గారు అవని ఏమంటారు, బూస్ట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు అనమాట. అబద్ధం చెప్తారు. అంటే అబద్ధం చెప్తున్నారని వీళ్ళకి తెలుసు, కంపెనీకి తెలుసు, మనకి తెలుసు, కానీ వీళ్ళ వాల్యూ అనేది తగ్గదనమాట. వీళ్ళు ఆల్రెడీ రిచ్ అనమాట, కోట్లాధిపతులు అయినా కానీ మళ్ళీ కోట్లు సంపాదించుకుంటారు. కానీ మన కంపెనీలో మనం ఎవరికైతే రికమెండ్ చేస్తున్నాం, మనకు కూడా సంపాదించుకునే అవకాశం వస్తుంది. మనం వేరే వాళ్ళని ఎవరినైనా రికమెండ్ చేస్తే వాళ్ళు కూడా సామాను కొనుక్కుంటే వాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం మనం కల్పిస్తున్నాము. అక్షరంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకునేది అన్ని చేసేది కూడా డబ్బు కోసమే కదా. మనకి ఫస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. సో ఇక్కడ మీకు ఎలా దొరుకుతుంది మీకు చెప్తాను కంప్లీట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రొడ్యూస్ చేయాలి. దాంతోపాటు ఏదైతే ప్యాకేజ్ మీరు కావాలి అడ్వాన్స్ గా పేమెంట్ చేస్తే 7 రోజుల్లో ప్యాకేజ్ మన ఇంటికి వస్తుంది. అప్పుడు మీ ఆటోమేటిక్ గా మీ బిజినెస్ జాయినింగ్ అయిపోతుంది అనమాట. మీకు ఒక లాగ్ ఐడి, ఒక పాస్వర్డ్ వస్తుంది కంపెనీలో. తర్వాత వచ్చేసి మీరు ఇన్కమ్ ఇక్కడ నుంచి ఇండియాలో కాదు ప్రపంచంలో టాప్ ఇన్కమ్ తీసుకోవచ్చు. రీటైల్ ఇన్కమ్, రిఫరెన్స్ ఇన్కమ్ అండ్ బూస్ట్ ఇన్కమ్, బోనస్ ఇన్కమ్. రిఫరెన్స్ ఇన్కమ్ టీమ్ ఇన్కమ్ అంటే వీక్లీ, కాస్మిక్ కార్పస్ కంపెనీ చేసే మంత్లీ అనమాట. దాంట్లో ర్యాంక్ ఇన్కమ్, ప్రమోషన్ ఇన్కమ్ కూడా అంటాము. అదేవిధంగా కార్ అండ్ ట్రావెల్ ఫండ్, అదేవిధంగా మనకి రాయల్టీ ఇన్కమ్, పెన్షన్. ప్రతి 3 నెలలకు కూడా మీరు ఫారెన్ వెళ్ళొచ్చు అనమాట, విదేశాలకు వెళ్ళి రావచ్చు అనమాట. ఇన్ని ఇన్కమ్లు ఓన్లీ ఒక రికమెండేషన్ తో, అంటే ఒక షాపింగ్ తో మనం సంపాదించుకోవచ్చు అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైల్ ఇన్కమ్ అంటే చెప్తాను మీకు. రీటైల్ ఇన్కమ్ అంటే ఏదైతే మనకు షాపులు చూస్తున్నామో ప్రపంచంలో అన్ని రీటైల్ షాపులు అనమాట. ప్రతి ఒక్క సామాన్ పైన ఎంఆర్పి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సామాన్ పైన 500 ఎంఆర్పి ఉంది అనుకోండి, మన కంపెనీ ₹325 ఇస్తుంది. మిగతా ఏదైతే ₹175 ఉందో మన ఇంట్లో కోసం యూజ్ చేసుకుని కొనుక్కొని మనం సేవ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక దుకాణం పెట్టుకొని వేరే వాళ్ళకి సేల్ చేసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. రెండు ఇన్కమ్ రిఫరెన్స్ ఇన్కమ్ అండి. మీరు యూ అనే పొజిషన్ లో మీరు జాయిన్ అయ్యారు కదా, మీరు దేనికోసం జాయిన్ అయ్యారు, సామాన్ కోసం జాయిన్ అయ్యారా, డబ్బుల కోసం జాయిన్ అయ్యారా అని అడిగితే డబ్బుల కోసమే జాయిన్ అవుతారు. ఎవరు కూడా సామాన్ కోసం జాయిన్ కాలేదు. ఎందుకంటే షాపింగ్ అనేది మనము ప్రతిరోజు చేస్తాము, కొన్ని 100 సార్లు చేస్తాం, 1000 సార్లు చేస్తాం, అయినా కానీ ఇప్పటి వరకు మనకి డబ్బులు సంపాదించుకునే అవకాశం దొరకలేదు. సేఫ్ షాప్ లో జాయిన్ అయితే డబ్బుల కోసం జాయిన్ అయ్యాం కాబట్టి మన కంప్లీట్ బిజినెస్ ఏంటంటే బీబీసీ అనమాట, బిజినెస్ వాల్యూమ్. అంటే లెఫ్ట్ లో ఒకరిని, రైట్ లో ఒకరిని మనం జాయిన్ చేస్తే 200 బీబీలతో మనకి 1400 ఇన్కమ్ వస్తుంది అనమాట. ₹1400 వస్తుంది. ఇంతవరకు ఎప్పుడు మనకు రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది అనమాట. మీకు కంగ్రాట్స్ అండి.
అది కాకుండా మీ టీమ్ ఇన్కమ్ సంపాదించడానికి క్వాలిఫై అవుతారు. సో టీమ్ ఇన్కమ్ అంటే ఏంటి చెప్తాను మీకు. ఆల్రెడీ మీకు నాకంటే బాగా తెలుసు. ఎవరికి టీం ఎక్కువ ఉంటుందో వాళ్ళే ఎక్కువ రిచ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జియో టీం ఎక్కువ ఉంటే జియో రిచ్, ఎయిర్టెల్ టీం ఎక్కువ ఉంటే ఎయిర్టెల్ రిచ్, రియల్మీ అవనివ్వండి, సామ్సంగ్ అవనివ్వండి, వాల్ రిచ్, వివో, ఒప్పో రిచ్. అదేవిధంగా ఒక విలేజ్ కి ఎవరికి ఎక్కువ టీం ఉంటుందో వాళ్ళనమాట విలేజ్ ప్రెసిడెంట్, ఒక స్టేట్ కి ఎవరికి ఎక్కువ టీం ఉంటుందో వాళ్ళు సీఎం, ఒక దేశానికి ఎవరికి ఎక్కువ టీం ఉంటుందో వాళ్ళు పిఎం అనమాట. కానీ ప్రతి ఒక్క ప్లేస్ లో టీంని తయారు చేయాలంటే లక్షలు, కోట్లు అంతకంటే ఎక్కువ మనం పెట్టుకోవాలి. కానీ సేఫ్ షాప్ లో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ టీంని మనం తయారు చేసుకోవచ్చు మొత్తం ఇండియాలో. అయితే ఎలాగో చెప్తానండి కంప్లీట్ గా. మీరు ఇద్దరం జాయిన్ చేసి 1400 మీకు వచ్చింది. 700 లెఫ్ట్ లో, 700 రైట్ లో. 3% జాయిన్ చేసి కంపెనీ మీకు బోనస్ ఇస్తుంది అనమాట. ఎంత? 6.5 రెట్లు ఎక్కువ ఇస్తుంది. అంటే ఒక జాయినింగ్ కి లెఫ్ట్ లో అయినా రైట్ లోనే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. 4500 4,500 రూపాయలు మీరు సంపాదించుకుంటారు అనమాట. ఇదే విధంగా 3 సార్లు మీరు సంపాదించుకుంటారు. ఇది కాకుండా లైఫ్ చేంజ్ అయ్యే ఆపర్చునిటీ యూఎన్ఎఫ్ఎస్ మీరు ఉన్నారు కాబట్టి లెఫ్ట్ లో రైట్ లో ఖచ్చితంగా మనం రికమెండ్ చేయాల్సిందే. జూమ్ యూజ్ చేసుకొని, యూట్యూబ్ యూజ్ చేసుకొని, డైరెక్ట్ గా ప్లాన్ ఇచ్చుకొని, వెన్యూ యూజ్ చేసుకొని ఇద్దరు జాయిన్ చేసి 1400 వచ్చింది. అదే విధంగా ఎవరైతే మనతో జాయిన్ అవుతారో వాళ్ళు కూడా ప్యాకేజ్ కోసం జాయిన్ కారు, డబ్బుల కోసం జాయిన్ అవుతారు. లెఫ్ట్ లో అతను ఇద్దరం జాయిన్ చేసి 1400, రైట్ లో అతను ఇద్దరం జాయిన్ చేసి 1400 వస్తుంది. మనం ఏం చేయకుండా మన డౌన్ లో 2 జతలు అయ్యాయి కాబట్టి మనకి 2000 వస్తుంది. అంటే మనం పని చేస్తే తక్కువ అమౌంట్, టీం పని చేస్తే ఎక్కువ అమౌంట్ మనకు వస్తుంది అనమాట. 4 జతలు అయితే 4000, 10 జతలు అయితే 10,000, 100 జతలు అయితే ₹1,00,000 కూడా మనకు వస్తుంది. అది కూడా వారానికి ఒకసారి, నెలకి 4 సార్లు, సంవత్సరానికి 52 సార్లు సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్క ఉద్యోగంలో, ఇది వ్యాపారంలో మనకి నెలకి ఇన్కమ్ ఉంటుంది మేబీ, కానీ ఇక్కడ మాత్రం ప్రతి వారానికి తూచా తప్పకుండా మనకి అమౌంట్ వస్తుంది మనం కష్టపడి పని చేసుకుంటే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంక ముందుకెళ్దాం చూద్దామండి. లక్షలు సంపాదించుకునే ఆపర్చునిటీ. అయితే ఒక పనిని ఒక మనిషి 10 రోజుల్లో చేస్తే 10 మంది కలిసి అదే పని ఒక రోజులో చేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ అనమాట. ఒక మనిషి ఒక పనిని 100 రోజుల్లో చేస్తే అదే పనిని 100 మంది కలిసి ఒక రోజులో చేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్. అంటే మీకు లక్షల్లో కూడా రాబోయే కాలంలో ఇన్కమ్ మీకు ఉంటుంది. అయితే లక్షలు సంపాదించడానికి 2 రికమెండేషన్ మినిమం చేయాలి. ఎన్ని రోజులు పట్టొచ్చు మీకు? సో నేనైతే మాత్రం 1 డేలో ముగ్గురిని చేశాను. నా టీంలో చాలా మంది ఉన్నారు. 1 డేలో 10 మందిని కూడా చేశారు, 15 మందిని కూడా చేశారు. కానీ మన నెగిటివ్ గా మాట్లాడుతూ కొంతమంది మనలో ఉండొచ్చు. వారం రోజులు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు. నేను నెగిటివ్ గా మనం 30 రోజులకు వెళ్దామండి. 30 రోజులు మనం ఇద్దరిని రికమెండ్ చేసిన వాళ్ళు కూడా ఇద్దరు రికమెండేషన్ 30 రోజులు పట్టిన మనలాగే. సో 1 ఇయర్ లో మనకి వచ్చేసి కళ్ళు తిరిగి అమౌంట్ వస్తుంది. చూద్దామండి. మొట్టమొదటిసారి ఫస్ట్ మంత్ ఇద్దరు జాయిన్ అయ్యారు, మనకి ఒక జత అయింది. వాళ్ళు నెక్స్ట్ మంత్ లో పని చేస్తే ఇద్దరు జాయిన్ చేస్తారు. 4 మెంబర్స్ కొత్త వాళ్ళు అయ్యారు. 3 నెలలు 8 మంది, 4 నెలలు 16 మంది, 5 నెలల్లో 32 మంది, 6 నెలల్లో 64 మంది, 7 నెలలు 128 మంది, 8 నెలల్లో 256 మంది, 9 నెలలు 512 మంది, 10 నెలలు 1024 మంది, 11 నెలలు 248 మంది, 12 నెలలు 496 మంది. మొత్తం చూస్తే మనకి 8190 మంది జాయిన్ అవుతారు 1 ఇయర్ లో టీమ్ తో పాటు పని చేసుకుంటే. అయితే మొత్తం ఇన్కమ్ వచ్చేసి ప్రతి ఒక్క జతకి ₹1000 కంపెనీ ఇస్తుంది. కాబట్టి ఎవరు మన టీంలో పనిచేసినా మనం రౌండ్ ఫిగర్ 8,000 మంది అనుకుంటే 4,000 జతలు అనుకుంటే 40 లక్షల రూపాయలు మనం ఒక సంవత్సరం సంపాదించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. మనం అందరము కలిసి ఉండడంలో సక్సెస్ మనకు ఉందన్నమాట. ఒకవేళ 100% వర్క్ అయితే ఇంత వస్తుంది. ఇంత కాకపోతే మనం ఎక్కడో బిజీగా ఉన్నాం. ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు. కాకపోతే ఏమంటారంటే మీకు ఒకే విషయం మాట్లాడతానండి. ఎంతో కొంత వర్క్ అవుతుంది కదా. సో మినిమం ఒక బోర్డ్ ఎగ్జామినేషన్ లో 33% వస్తే వాడు పాస్ అయినట్టు లెక్క అనమాట. కానీ ఈ బిజినెస్ లో మనం ఒకవేళ 10% పని చేసిన 8,000 మందిలో 10% మధ్యలో అంటే ఎంత అవుతారంటే మనకి 800 మంది టీం జాయిన్ అయితే 400 జతలు అయితే ప్రతి జతకి ₹1000 కాబట్టి మనకి జోడీకి. సో మనకి అమౌంట్ వచ్చేసి 4 లక్షల రూపాయలు మనం సంపాదించుకోవచ్చు 1 ఇయర్ లో. ప్రతి మంత్ కానీ కౌంట్ చేస్తే మనకి దగ్గర 33,000 ప్లస్ ఇన్కమ్ వస్తుందండి. ఎవరు సంపాదిస్తుంది? ఇక్కడ మాత్రం ఓన్లీ 10% సక్సెస్ఫుల్ పర్సన్ మాత్రం 33,000 నెలకు సంపాదించుకోవచ్చు. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ పని చేస్తే భూమి అయిపోతుంది ఇంత అవ్వకపోతే. ఒకవేళ మనం 1% పని చేసినా గుర్తుపెట్టుకోండి. 8,000లో 1% 80 మంది అనమాట. 40 జతలు అయ్యాయి. 1000 మంది ప్రతి జతకు వస్తుంది కాబట్టి 40,000 రూపాయలు మనం 1 ఇయర్ సంపాదించుకోవచ్చు. షాపింగ్ తో పాటుగా ప్రతి నెలకు చూస్తే 3,000 రూపాయలు ప్లస్ మన మంత్లీ ఇన్కమ్ వస్తుంది. మన గ్యాస్ బిల్లు, పెట్రోల్ బిల్లు మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఈ 80 మంది ఎవరైతే వచ్చారో నెక్స్ట్ ఇయర్ వాళ్ళు పనిచేస్తే 0.5% పనిచేసిన వాళ్ళు 0.5% 0.5% పనిచేసిన సెకండ్ ఇయర్ లో 3,200 మన టీం అవుతుందండి. 1,600 జతలు అవుతాయి. ₹1000 జత కాబట్టి 16 లక్షలు సెకండ్ ఇయర్ కి వస్తుంది. వీళ్ళు థర్డ్ ఇయర్ 0.25% పనిచేసిన మనకు వచ్చేసి కంప్లీట్ గా చూద్దాం ఏమవుతుంది అన్నది. ఆల్మోస్ట్ గా మనకి 1 ఇయర్ 64,000 టీం అవుతుందండి కంప్లీట్ గా.
3,20,00,000 సంపాదించుకోవచ్చు. అంటే చూడండి, ఉద్యోగంలోనైనా, వ్యాపారమైన, వ్యవసాయంలో అయినా సరే 30 ఏళ్ళు పరిగెడతారా, లేకపోతే సేఫ్ షాప్ లో 3 ఏళ్ళు పరిగెడతారా, మీ ఇష్టం అండి. గుర్తుపెట్టుకోండి మీరు. సో ముందుకెళ్ళి చూసినట్లయితే మనం స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అండి. ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు పైన మన కంపెనీ ఒక ఐడి ఇస్తుంది. ఒక షాపింగ్ తో పాటుగా లెఫ్ట్ లో 100 మంది, రైట్ లో 100 మంది మనం జాయిన్ చేపిస్తే మనకు 1 లక్ష వస్తుంది. ఒకవేళ మీకు ఎక్కువ అమౌంట్ కావాలంటే స్మార్ట్ వర్క్ చేయండి. నాలాగా నేను 19 ఐడిలతో పనిచేస్తున్నాను. లెఫ్ట్ లో ఒకరిని, రైట్ లో ఒకరిని మీ ఇంట్లోనే జాయిన్ చేయించండి. మీతో పాటుగా అమ్మ నాన్న అవనివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, అన్నదమ్ములు అవన్నీ జాయిన్ చేయండి. సేమ్ పనికి ఇక్కడ 2 లక్షలు వస్తాయి. మొదటి కేసులో 1,00,000 సంపాదించుకుంటే ఇక్కడ 2 లక్షలు. మొదటి విషయంలో 1,00,00,000 సంపాదించుకుంటే 2,00,00,000 అన్నమాట. డబుల్ ప్రాఫిట్ మీకు సేమ్ వర్క్ చేసుకోవచ్చు. మీకు బెస్ట్ ఆఫ్ లక్ అండి. అది కాకుండా మన హైయెస్ట్ అమౌంట్ ఒకసారి ఒక ఐడి తీసుకుంటే 13 లక్షలు వారానికి, 52 లక్షలు నెలకు సంపాదించుకోవచ్చు అండి. కంప్లీట్ గా 6,76,00,000 సంవత్సరానికి మనం సంపాదించుకోవచ్చు. వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒక ఐడి చెప్తున్నాను. ఇది కాకుండా కంపెనీ ఎంతవరకు మనం కష్టపడి పనిచేసాము. కంపెనీ ఏమంటుంది, 1,10,00,000 మంది కంపెనీలో పనిచేస్తారు. మీరు వర్క్ చేస్తే 1:2 రేషియో, అంటే 1:2లో మన 4,000 బీబీలు అయితే ర్యాంక్ 1 అవుతుంది. వేరేగా మీకు 6,000 నుంచి 7,000 రూపాయలు మీకు అమౌంట్ వేరేగా ఇస్తుంది ఆ మంత్ శాలరీ. ర్యాంక్ 2 10,000 బీవీలకి మీకు 17,000 ఇస్తుంది. ర్యాంక్ 3 30,000 బీవీలకి 51,000 వేరేగా ఇస్తుంది. అలా పోతే ఈ బిజినెస్ లో 1,20,00,000 రూపాయలు కూడా 14 లెవెల్ నుంచి 18 లెవెల్ వరకు మీరు సంపాదించారు. దీన్ని ప్రమోషన్ ఇన్కమ్ అంటాము. ఇది కూడా కంపెనీ టర్న్ ఓవర్ తో పాటు పెరుగుతూ పోతుంది అనమాట. వండర్ఫుల్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్. ఇది కాకుండా మనం పెట్రోల్ యూజ్ చేస్తాము, కార్లు వెళ్తాము, బైక్లు వెళ్తాము, ట్రైన్లు వెళ్తాము, అదే విధంగా మనం ఫ్లైట్ లో వెళ్తాం. కాబట్టి మనకి ర్యాంక్ నెంబర్ 2 నుంచి ర్యాంక్ నెంబర్ 10 వరకు వేరేగా 15,02,000 రూపాయలు మనకి ఎక్స్ట్రా ఇస్తుంది అనమాట. కార్ కొనుక్కోవడానికి పెట్రోల్, డీజిల్ ఖర్చు అనమాట. ఇది కాకుండా ఒకసారి మనం డైమండ్ అయిపోతే ఇండియాలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో మనకు పెన్షన్ ఉందండి. సేఫ్ షాప్ లో కూడా ఒకసారి డైమండ్ అయిపోతే మీకు 25,000 దగ్గర నుంచి నెమ్మది ర్యాంక్ పెరుగుతూ పోతే మీకు యూనివర్సల్ టౌన్ అంబాసిడర్ కి 28,80,000 కూడా మీరు మంత్లీ వేరేగా సంపాదించుకోవచ్చు ఇన్కమ్ కాకుండా. ఇవే కాకుండా ప్రతి 3 నెలలకు మీరు విదేశ యాత్ర వెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుంది. వెళ్ళకపోతే మీరు అమౌంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే నా లైఫ్ లో నేను చేంజ్ చేయడానికి ఒక సైకిల్ నుంచి కార్ వరకు నేను అనమాట జర్నీ చేశానండి. నా ఒక్కటి హార్డ్ వర్క్ వాళ్ళు కాదనమాట. నా టీం వాళ్ళు వచ్చింది. మేము సెమినార్ లో వాళ్ళని ఇన్వైట్ చేసి సన్మానం చేస్తాం. కానీ మీకు ఈ రోజు మీకు యూట్యూబ్ లో వెబినార్ త్రూ చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంటిబాబు గారు నా బిజినెస్ లో జాయిన్ అయ్యి పార్ట్ టైం చేసుకుంటూ 1,30,000 సంపాదించుకున్నారు. షరీఫ్ ఖాన్ గారు 1,42,000 సంపాదించుకున్నారు. గురుపుత్ర గారు 1,32,000, సదస్సు గారు 2,30,000, విమలేష్ గారు 2,25,000, లలుసాని గారు 1,60,000, దేవ్ సింగ్ గారు 1,40,000, అతేంద్ర గారు 2 లక్షల దగ్గర. అదే సిఎస్పీ రెడ్డి గారు దగ్గర 2 లక్షలు, సుకేష్ గారు 2 లక్షలు, 4 లక్షలు ప్లస్ అండి. అరుణ్ కుమార్ గారు 1,20,000, అరుణ మేడం గారు 2 లక్షలు అండి. రాజ్ కుమార్ గారు 5,75,000, మిస్టర్ కవేంద్ర గారు 3 లక్షలు ప్లస్ అండి. రంగారావు గారు 6 లక్షలు ప్లస్ అండి. ఉన్నిస మేడం గారు, వల్లి గారు వచ్చేసి 5 లక్షలు ప్లస్ అండి. అదేవిధంగా అనుభవ్ గారు వచ్చేసి 7,35,000, కేకే యాదవ్ గారు 8 లక్షలు అండి నా టీంలో. అదేవిధంగా అశ్విని యాదవ్ గారు 12 లక్షలు ప్లస్ అండి. అదేవిధంగా మనకి ఆర్ఎస్ ప్రజాపతి గారు 14 లక్షలు ప్లస్ అండి. అదేవిధంగా కేవీ సుబ్బయ్య గారు హైదరాబాద్ లో ఉంటారు, 22,50,000 ప్లస్ అండి. పార్ట్ టైం చేసుకుంటూ ఏఎన్ పాటిల్ గారు ఈ రోజు పార్ట్ టైం చేసుకుంటూ జాయిన్ అయ్యారు. ఈ రోజు ఇండియన్ ఆర్మీని వదిలేసి ఫుల్ టైం చేస్తున్నారు. 40 లక్షల కంటే ప్లస్ సంపాదించుకున్నారు. నేనండి, నా పేరు సత్య అండి. మీరు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ చిన్న విలేజ్ నేను పుట్టానండి. అక్కడి నుంచి వచ్చి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఆర్మీలో చేసుకుంటే బిజినెస్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను నేను కంప్లీట్ గా. నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారనమాట. ఈ రోజు మనం ఏ పొజిషన్ లో ఉన్నామో మన నిర్ణయం వల్ల మాత్రమే ఉన్నాము. మనం ఒక డాక్టర్ అయితే మన నిర్ణయం వల్లే, మన ఇంజనీర్ మన నిర్ణయం వల్లే, ఒక ప్లంబర్ అయిన నిర్ణయం వల్లే, వ్యవసాయం చేస్తున్న నిర్ణయం వల్ల అనమాట. సో ఈ బిజినెస్ లో మీరు నిర్ణయం తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ఒక నిర్ణయం వల్ల 1 సెకండ్ లో మనం సక్సెస్ కాలేమండి. కానీ 1 సెకండ్ నిర్ణయం ఏదైతే తీసుకుంటాం దాని వల్ల సక్సెస్ అవుతామా, ఫెయిల్యూర్ అవుతామా మన పైన డిపెండ్ అండి. ఈ బిజినెస్ నిర్ణయం తీసుకున్నాను. అయితే నేను ఈ బిజినెస్ లో ఫస్ట్ కంపెనీ నుంచి ఒక మొబైల్ ఫోన్ అచీవ్ చేసుకున్నాను. ఒక డెస్క్టాప్, 2 ల్యాప్టాప్లు, 3 సార్లు విదేశ యాత్రలు అచీవ్ చేసుకున్నమాట. అది కాకుండా డబ్బులు సంపాదించి ఒక బైక్ కొనుక్కున్నాను, స్కూటీ కొనుక్కున్నాను. అదే విధంగా నేను 3 బుల్లెట్లు కొనుక్కున్నాను. ఇండికా డిఎల్ఎస్ కార్ కొనుక్కున్నాను సెకండ్ హ్యాండ్. i20 టాప్ మోడల్ కార్ కొనుక్కున్నానండి కంప్లీట్ గా. గత సంవత్సరంలో 3 ప్లాట్లు కొనుక్కున్నాను 41 లక్షలు పెట్టి. కంప్లీట్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 1,97,00,000 రూపాయలు ఈ బిజినెస్ లో కంప్లీట్ సంపాదించుకున్నాండి. వీటన్నిటికి కారణం ఏంటంటే నా యొక్క టాలెంట్ కాదండి, మా అరవింద్ మహాగురు గారి సపోర్ట్ వల్ల, నా టీం సపోర్ట్ వల్ల, అదే విధంగా మా కంపెనీ యొక్క సపోర్ట్ వల్ల, సిస్టమ్ వర్క్ సపోర్ట్ అనమాట. అవన్నీ మీకు ఉన్నాయండి. కంప్లీట్ గా మన బిజినెస్ ఎలా జాయిన్ అవ్వాలి? ఓన్లీ షాపింగ్ తో జాయిన్ అవ్వాలండి. ఏం పని చేయాలి? మనం రికమెండ్ చేయాలి. ఈ రెండు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాం అన్నమాట తెలియకుండా మనకి. ఈ బిజినెస్ లో కానీ ఒక సిస్టమాటిక్ గా చేస్తే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది కాకుండా నాకంటే ఎక్కువ
1900 మంది కోట్లపతులు ఉన్నారండి. 2.5 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు. అదేవిధంగా మా మహాగురువు గారు అరవింద్ గారు అనమాట ఈ బిజినెస్ 19 ఏళ్లలో 7 లక్షల టీమ్ తో పాటుగా 13 కోట్లు సంపాదించుకున్నారండి. ఈరోజు టాప్ మోడల్ ఫార్చునర్ వెహికల్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. అదేవిధంగా 20 కోట్ల రూపాయల మహాగురువు రాజు ఛత్రపతి గారు, అదేవిధంగా సంజయ్ జైన్ మహాగురువు గారు, అదేవిధంగా ఓంప్రకాష్ మహాగురువు గారు వస్తే ఇంకా చాలా మంది ఉన్నారు అనమాట. ఇది కాకుండా ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ జీరో అండి. అసలు ఎవరు బాస్ అనేవారు మనకు ఉంటారనమాట. ఎవరు వర్కర్ కూడా ఉండరు దీంట్లో. కంప్లీట్ గా ఎటువంటి రిస్క్ మనకు లేదండి. ఇంట్లో కూర్చొని ఖాళీ సమయంలో చేసుకునే బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఒకరికి ఇంకొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ చేసుకునే బిజినెస్ అండి. ఎటువంటి మనకి అప్పులు అవసరం లేదు బిజినెస్ లో. ఈ రెజల్యూషన్ కూడా ఇక్కడ పనిచేయదనమాట. ఇక్కడ గ్రహాల నక్షత్రాలు ఏం పనిచేయవు మనకి అనమాట. అదే విధంగా అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ, అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్, స్టూడెంట్, జాబ్ హోల్డర్, రిటైర్డ్ వాళ్ళ, హౌస్ వైఫ్ సంబంధం అందరూ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అండి. విలేజ్ నుంచి అయినా సిటీ నుంచి అయినా సరే. ఇక్కడ వ్యక్తిత్వ వికాసం వస్తుంది. అంటే ఇద్దరి మధ్యలో కూడా మాట్లాడడానికి భయపడే వ్యక్తిని ఈ రోజు కొన్ని వేల మంది మధ్యలో ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ మాట్లాడగలుగుతాను అనమాట. అదే కాకుండా మనకి ఇక్కడ నుంచి 3 జనరేషన్ వరకు అమౌంట్ వస్తుంది. శ్యామ్ సుందర్ గారు అని మన బిజినెస్ లో జాయిన్ అయ్యారు. 2007లో చనిపోయారు యాక్సిడెంట్ లో. 13 సంవత్సరాల్లో వాళ్ళ వైఫ్ పైన ఐడి చేంజ్ అయింది. 12 కోట్ల రూపాయలు ఇంతవరకు వాళ్ళ ఇంటికి వెళ్ళనమాట. సో వాట్ వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ. రాజాలాగా రాణిలాగా బతికే ఆపర్చునిటీ అనమాట. ఓన్లీ షాపింగ్ తో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఈ రోజు మీరు ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఎవరైతే యూ పొజిషన్ లో ఉన్నారో మేము ఇన్వైట్ చేస్తారు ఈ మీటింగ్ కి. లెఫ్ట్ లో కానీ రైట్ లో కానీ ఏ కానీ బి కానీ మీకు ఇవ్వాలనుకున్నారు పొజిషన్. ఒకవేళ మీరు జాయిన్ అయితే ఈ రోజు తర్వాత వాళ్ళు ఎవరికి ప్లాన్ ఇచ్చినా మీ డౌన్ లోనే జాయిన్ అవుతారండి. మీకోసం లైఫ్ అంతా పనిచేస్తారు. లేదా మీరు థింక్ చేస్తే మీరు వాళ్ళకి ఎందుకు వస్తారు, లైఫ్ అంతా వాళ్ళ కోసం పనిచేస్తారు. మనకి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ముందే జాయిన్ అవ్వాలన్నమాట. ఓన్లీ షాపింగ్ తో పాటుగా గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా ఎంత టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ ఆల్ ది బెస్ట్. మాతో బిజినెస్ జాయిన్ అవ్వండి కంప్లీట్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి. థ్యాంక్ యూ.